సోమరి సింహం మరియు తెలివైన నక్క. ఒక పెద్ద అడవిలో ఒక సింహం ఉండేది. దాని పేరు రాజు. రాజు అడవికి రాజు అయినా చాలా సోమరి. వేటకు వెళ్ళడం ఇష్టం ఉండదు. ఇతర జంతువులు ఏదైనా తెస్తాయి అని చెట్టు కింద నిద్రపోతూ ఉండేది. నక్క ఆలోచన. అదే అడవిలో ఒక తెలివైన నక్క ఉండేది. సింహం సోమరితనాన్ని గమనించి ఒక పాఠం చెప్పాలని అనుకుంది. ఒకరోజు నక్క వచ్చి చెప్పింది, రాజా, ఈరోజు అడవిలో పెద్ద విందు ఉంది. కానీ వేటాడిన వారికి ఆహారం ఇస్తారు. సింహం నవ్వుతూ చెప్పింది, నేను రాజును కదా, నాకెందుకు వేట? నక్క ఏమీ మాట్లాడలేదు. ఆకలి పాఠం. ఆ రోజు మొత్తం సింహానికి ఏ జంతువు కూడా ఆహారం తీసుకురాలేదు. అందరూ తమ తమ పనుల్లో బిజీగా ఉన్నారు. సాయంత్రానికి సింహం ఆకలితో అలమటించింది. అర్థం చేసుకున్న సింహం నక్క దగ్గరకు వెళ్ళి అడిగింది, నాకు ఆహారం ఎందుకు దొరకలేదు? నక్క చెప్పింది, రాజు అయినా పని చేయకపోతే గౌరవం ఉండదు. శ్రమ లేకుండా ఫలితం రాదు. సింహం తన తప్పు గ్రహించింది. మార్పు. మరుసటి రోజు నుంచే సింహం స్వయంగా వేటకు వెళ్ళింది. అడవిని రక్షించింది. ఇతర జంతువులకు సహాయం చేసింది. ఇకపై అది సోమరి సింహం కాదు, నిజమైన రాజు అయ్యింది. నీతి. పదవి ఉన్నా శ్రమ లేకుంటే విలువ ఉండదు. మరొక కథ, సోమరి గాడిద మరియు వర్షపు పాఠం. ఒక చిన్న గ్రామం దగ్గర ఉన్న అడవిలో ఒక గాడిద ఉండేది. గాడిద చాలా సోమరి. పని చేయడం అంటే అసలు ఇష్టం ఉండదు. రైతు దానిని పొలంలో పని చేయమంటే, అయ్యో చాలా అలసటగా ఉంది అని కూర్చుంటుంది. పొలం పనులు. ఇతర జంతువులు, ఎద్దులు, గుర్రాలు కష్టపడి పని చేస్తాయి. కానీ గాడిద మాత్రం చెట్టు కింద నిద్రపోతుంది. రైతు చివరికి అనుకున్నాడు, పని చెయ్యని జంతువుకి ఆహారం ఎందుకు ఇవ్వాలి? కష్టకాలం. కొన్ని రోజుల తర్వాత వర్షాలు ఆగిపోయాయి. పొలంలో పనిచేసిన జంతువులకు మంచి గడ్డి నిలువ ఉంది. కానీ గాడిదకు మాత్రం ఏమీ దొరకలేదు. ఎందుకంటే అది పని చేయలేదు. పశ్చాత్తాపం. గాడిద రైతు దగ్గరకు వెళ్ళి చెప్పింది, నాకు ఒక అవకాశం ఇవ్వండి, ఇకపై నేను కష్టపడతాను. రైతు నవ్వి చెప్పాడు, పనిచేసే వారికి ఎప్పుడూ చోటు ఉంటుంది. కొత్త ఆరంభం. ఆ రోజు నుంచే గాడిద ఉదయం ముందే లేస్తుంది. పొలంలో పని చేస్తుంది. ఇతర జంతువులకు సహాయం చేస్తుంది. కొన్ని నెలలలోనే అది గ్రామంలో అత్యంత నమ్మకమైన జంతువయ్యింది. నీతి. పని చెయ్యని వాడికి ఫలితం ఉండదు. శ్రమే సుఖానికి మార్గం. ఈ కథలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.